ఎల్లో కలర్ ఎక్కడుంది? రే ఏంట్రా పొద్దున్నే పెయింట్ బ్రష్ తో ఏం చేస్తున్నా? చూస్తే తెలియట్లా, ముఖ్యమైన పని మీద ఉన్నాను నాన్న. అంతకన్నా ముఖ్యమైన పని మీద రిజిస్టర్ ఆఫీస్ కు పోవాలే, నాతో రా. నాన్నో, నేను అంతకన్నా ముఖ్యమైన పనిలో ఉన్నాను, నువ్వు వెళ్ళు. ఎరా నీకింకా ఎప్పటికి బాధ్యత వస్తుందిరా? ఉండేంత వరకు ఆడు బాగుపడ్డు. నమస్తే రాజా. ఎందుకని ఇంత అర్జెంట్ గా బోర్డు మెంబర్స్ రమ్మన్నారు? మీరు నా కోసం ఒక ముఖ్యమైన పని చేయాలి. ఏం చెయ్యాలి రాజా? మనం అమ్మాయిని ఎత్తుకురావడానికి పులివెందులోకి టెర్రర్ గా ఎంటర్ అవ్వాలి. వెరీ గుడ్. సూపర్ రాజా. పోకిరి మహేష్ లో టీచర్ ని కిడ్నాప్ చేస్తున్నాం, జీప్ లో పడేసి రాజా అత్తారింటికి దారిలో పవర్ స్టార్ లా అమ్మాయిని ఎత్తుకు చేద్దాం. ఇదిగో స్వామి, అదంతా టాప్ రూట్, మనం మన రూట్ లో వెళ్దాం. ఇది చిత్తూరు రూటా? కాదు, ఇది వేరే రూట్. లెక్కలో మనకుండనే ఉందిగా గెటప్. అరే పొండరాజా, ఒకసారి వేస్తే గెటప్ గాని ప్రతిసారి గెటప్ గెటప్ అంటే ఈయన గారు దశావతారం కమల్ హాసన్ గెటప్ వేసుకుని చించేస్తారు. గెటప్ వేసుకుపోయేది మనం కాదు, వేరొకరు. వేరొకరా? వెయిట్ అండ్ సీ. ఎవరా గెస్ట్ రోల్? ఇది చిరుత కాదు, మన టైగర్. ఏంటిది మన టైగరా? ఆగండి కన్ఫర్మ్ చేసుకుంటాను. మరే మన టైగరే. ఓకే గాయ్స్, ఇది కొంచెం సీరియస్ గేమ్. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే, మన టైగర్ ని చిరుతలా పులివెందల్లోకి వదలబోతున్నాం. అప్పుడు అయ్యా చిరుత, అమ్మా చిరుత అని అందరూ నమ్మేలా చేయడం నీ బాధ్యత. మన టైగర్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరి చేతికి చిక్కకుండా చూసుకోవడం నీ బాధ్యత. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని గాలికృష్ణ ఇంట్లోకి దూరి టీచర్ ఎత్తుకొచ్చే బాధ్యత నాదే. హౌ ఇస్ ఇట్? ఆశం ఆశం. బట్ మన టైగర్ మురిగి అందరినీ బుక్ చేసిందంటే? దానికి ఆ ట్రైనింగ్ కూడా ఇచ్చాను, కావాలంటే చెక్ చేసుకో. ఇప్పుడే చెక్ చేద్దాం. ఓకే గాయ్స్, మీ అందరికీ మన ప్లాన్ క్లియర్ గా ఉందనుకుంటా. ఎవరికి ఏ డౌట్ లేదుగా? రాజా ఒక స్మాల్ డౌట్. నీకు డౌట్ కూడా స్మాలేనా? ఏంటది? అయ్యా చిరుత నరవాలా లేక అమ్మ చిరుత నరవాలా? వావ్, వాట్ ఎ బ్రిలియంట్. కమ్ హియర్ చైల్డ్. అలాగే కంటిన్యూ అయిపో. అమ్మ చిరుత ఊర్లో చిరుత చేసేదనా? చిరుత. చెప్పనా? ఎక్కడ చచ్చారా? వెళ్ళండి, ఫాలో మీ. రాజా మన ఎక్కడ పోయాడు రాజా? తళుకు మెళుకు కసకు. లెక్కలో ఇటు. చిరుతగాని ఏడికి వచ్చిందనుకో, దాన్ని ఏడే వేసేద్దాం. లెక్కలో నేను ఎవరిని చూడడానికి వెళ్తున్నాను. నలుగురు వచ్చి నిన్ను చావగొట్టి అడిగినా నేను వెళ్ళిన విషయం చెప్పకూడదు. నలుగురేంటి రాజా? నాగ చైతన్యం వచ్చి అడిగినా నేను నోరు విప్పను. ఆశ్రమరకాయ. ఆశ్రమరకాయే. ఊళ్ళోకి చిరుత ప్రవేశించింది. ఇల్లు వదిలి ఎవరూ బయటకు రావద్దని అడవి శాఖ తరపున కోరుకుంటున్నాం. మన్యం పులినిరా. వీడి గంట మన టైగర్ పడితే దానికి పిండం పెట్టకుండా వదిలిపెట్టడే. అయ్యో పోలీస్ సార్, అది చిరుత కాదు టైగర్. ఫారెస్ట్ ఆఫీసర్ పోలీస్ అంటున్నావు, చిరుతని టైగర్ అంటున్నావు. నా 30 ఏళ్ల సర్వీసులో చిరుత ఏదో టైగర్ ఏదో నాకు తెలీదా ఏంటి? నీకు కుక్కకి చిరుతకే తేడా తెలియట్లేదు. వాయిస్ మారుతుంది. రారా బంగారం. ఇదెవరు సార్? చిరుత సార్. తాళాన్ని కనిపెట్టింది ఇంగ్లీషోడు కావచ్చు, కానీ ఈ హెయిర్ పిన్ తో తెరవచ్చని కనిపెట్టింది మన తెలుగోడు. 2 minutes. ఇంగ్లీష్ చూడు అది ఏదన్నా చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నా. నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను కదా. అయ్యో చిరుత. అది చిరుత కాదు, టైగర్. అయ్యో అది చిరుతే. నీకు నిజం చెప్పనా, నిన్ను చూడ్డానికి ప్లాన్ వేసి మా టైగర్ కి మేమే చిరుతలా వేషం వేశాం. కాదు అయ్యో అది నిజంగానే చిరుతే. అయ్యో నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పను? హే టైగర్, రాణి భయపడుతోంది కదా, నా చిట్టి కదా, అయ్యో, నా వెళ్ళకు, బుజ్జి వెళ్ళకు. కదా,
ఇక్కడికి చెప్పేది విను. ఎందుకు వచ్చావమ్మా? వెళ్ళకు. ఏమైంది? చిరుత వెళ్ళి 10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడే ఉంటా. నీళ్ళు నీళ్ళు. కుక్కకి టైగర్ పేరు పెట్టడం బాగుంది. దానికి టైగర్ వేషం వేయొచ్చా? అది నిజమైన టైగర్ తీసుకొచ్చింది. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అమ్మయ్యా, నీళ్ళు నీళ్ళు. అయ్యో అబ్బా, అయ్యో. నువ్వా? నేనేరా. కారణం లేకుండా పైకి ఎక్కడే? కారణం ఉంది, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమ్మా. ఎక్కడ చూడమంటున్నాడు? అరుగురా అరుగురా, మీద దూకేస్తుంది. అరుగురా అరుగురా, రే అరిచి రాయితో కూడా పరిగెత్తిరా, పరిగెత్తి పైకి వచ్చేస్తుందిరా. రే నా మాట విని సరెండర్ అయిపో, సరెండర్ అయిపో, సరెండర్ అయిపో. చేతులెత్తు చేతులెత్తు, చేతులు ఊపకరా, చేతులు ఊపితే చిరతగా నచ్చదు. భయపడకు, నేను ఎక్కడే ఉన్నానుగా. కూర్చో కూర్చో కూర్చో. ఇంట్లో చూస్తేనే నాకు 4 రోజులు నిద్ర పట్టదు. ఈ దగ్గర నుంచి బిర్రమంట చూస్తుంది. వచ్చపోయి సారీ చిరుత గారు, భయంతో పంపు వీక్ అయ్యి ట్యాబ్ లీక్ అయిపోయింది. మిమ్మల్ని ఇంత దగ్గరలో చూసిన తర్వాత నేను వచ్చ కూడా పోయకపోతే ఏం మర్యాద ఉంటుంది? రే ఎందుకురా పసిపిల్లల భయపడుతున్నావు? ఇదే నేనైతే ఈ పాటికి తండ్రి తరిమేసి ఉండేవాడిని. అయ్యో చిరుత సార్, వాడు బాగా ఓవర్గా మాట్లాడుతున్నాడు. మీరు పైకి వెళ్ళి టిఫిన్ చేసి వస్తే నేను లంచ్కి రెడీగా ఉంటాను. లెక్కలు లెక్కలు, కొంచెం ఎడం చేతి వైపు తిరుగు, ఎడం చేతి వైపు. ఎందుకురా? నేను వీడియో తీసి ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ లో పెట్టి లైక్స్ తీసుకొని మేము ఫేమస్ అవుద్దాం మరి. ఏరా, యాక్సిడెంట్ అయిన వాడిని, పులికి దొరికిపోయిన వాడిని కాపాడటం మానేసి ఇలా వీడియోలు తీసి లైకులు తెచ్చుకోవాలని చూస్తున్నావు. నీకు మనస్సాక్షి ఉందా? వాసన వరకాయ. రా వెళ్ళిపోదాం. నేను నీతో ఇప్పుడు రాలేను. అలా రావాలనుకుంటే ఎప్పుడో వచ్చేదాన్ని. ఈ ఇల్లు వదిలి నీతో పాటు వచ్చేస్తే మా అమ్మ, నాన్న, చెల్లెళ్ళని కాళీశ్వరి ఊరికే వదిలిపెట్టదు. రాజా, మన రెక్కలు చిరుతకు దొరికిపోయాడు రాజా. వెళ్ళవు, నాకేం కాదు. గో బ్యాక్ చిరుత, గో బ్యాక్. ఈ లోకమే నిన్ను ఎదిరించిన, పరిస్థితులన్నీ నువ్వు ఓడావు ఓడావు అని వెక్కిరించిన, నేనున్నంత వరకు ఎవ్వరు ఎక్కడా ఎప్పుడు నిన్ను చంపలేరు లెక్కలో. రాజా 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 రాజా, నన్ను చూసి గురి పెట్టండి. ఎందుకు లెక్కలు? అప్పుడే కదా చిరుత చస్తుంది. అయితే ఇప్పుడు నేను గురి చిరుతకు పెట్టాల్సిందే. అమ్మా, హలో, నేను ఫారెస్ట్ ఆఫీసర్. నేను జులై ఆఫీసర్. నైస్ మీటింగ్ యూ. గుడ్. నా తుపాకీకి లైసెన్స్ ఉంది, నేనే షూట్ చేస్తాను. నా తుపాకీ ఆధార్ కార్డు ఉంది, నేనే షూట్ చేస్తా. నో, నేనే షూట్ చేస్తాను. నో, నేనే షూట్ చేస్తా. నేను మన్యం పులిని, నేనే షూట్ చేస్తాను. నేను సింహాద్రిపురం సింహాన్ని నేనే షూట్ చేస్తా. Never. ఇక్కడ ఉన్నది చిరుత పులిరా. సింహం పులో ఎవడో ఒకటి చంపండిరా. చిరుతని షూట్ చేసా. హలో బ్రదర్, చిరుతను షూట్ చేసింది నేనే బ్రదర్. చిరుతని షూట్ చేసింది నేను. రాజా, చిరుతను షూట్ చేసి ఆ చిరుతని ఇప్పుడు ఇవ్వరు, అందరూ ఫోటోలు దిగాకే ఇస్తారు. అది కాదు రాజా, నేను చిరుతను షూట్ చేసి టైం అవుతోంది. రాజా, చిరుతను షూట్ ఏంటి ఉషు ఉషు అంటారు? ఇప్పుడు మీకేం తెలియాలి? చిరుతని మీరు షూట్ చేశారా, నేను షూట్ చేశానని? అంతేగా. మీ తుపాకీలో ఉన్నది తోట, నా తుపాకీలో ఉన్నది మొత్తం ఇంజెక్షన్. ఇంకొక నిమిషంలో అది లేస్తే నేను షూట్ చేసినట్టు, లేదంటే నువ్వు షూట్ చేసినట్టు. పందెమా? బాగా చూసుకో. ఇది పిల్ల చిరుత, నేను నల్ల చిరుత, కానీ చాలా పెద్ద చిరుత. అయిపోయాడు. ఈ రోజు మన లెక్కలకి భూమి మీద నూకలు చెందిపోయాయి. హలో, ఎక్స్క్యూజ్ మీ. నువ్వు చచ్చావు కదా, ఇంకా తోకాడిస్తావేంటి? సైలెంట్ గా ఉంటా. ఇంకా చావలేదా? అయ్యో, నేనే సేపు. చిరుత, చిరుత, వామ్మో!
ఆపండయ్యా, నోటికొచ్చినట్టు వాగుతున్నారు. ఇక్కడంతా మీ ఇష్ట రాజ్యమేనా? ఇరా సాంబయ్య, నీకేమైందిరా? మన ఊళ్ళో బాగా వ్యవసాయం చేస్తున్నావాడివి నువ్వెందుకు వచ్చావు? ఇరా తిమ్మన, నువ్వునా? మీ నాన్న జొన్న వరి అంటూ ఏడాదికి 3 కోతలు కోసేవాడు, నువ్వు రావచ్చా? ఇలా చూడండియ్యా, మా ముత్తాతలు ఈ భూమిని 5 ఎకరాలు చొప్పున ఒక్కొక్కరి పేరున రాసిచ్చింది అందరూ సంతోషంగా వ్యవసాయం చేసుకుంటారనే. అటువంటి భూముల్ని అమ్మేస్తారని వచ్చి నిల్చున్నారే, మీకు కొంచెమైనా మనస్సాక్షి ఉందా? ఏందిరా గొడవ? బావా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టే సమయానికి సింహాద్రిపురం రాజా వచ్చి అడ్డుపడుతున్నాడు. రాజుగారు అంతగా చెప్తున్నారుగా, కొంచెమన్నా ఆలోచించండి రా. ఏంది రాజా? ఏ ఊరికి రాజు? ఈయన గారు ఇంగ్లాండ్కి రాజా లేదా ఇటలీకి రాజా? రాజంట రాజు. అమాయక ప్రజలందరినీ పోగు చేసి వాళ్ళకింత కూడు పెట్టి యుద్ధానికి పంపి పిరికోళలా చాటగా నుంచి చూసినాడుగా మీరు. చూడు కృష్ణయ్య, చరిత్ర తెలియకుండా మాట్లాడుకో. ఈ గాలి కృష్ణయ్యకి చరిత్ర భూగోళం అంతా తెలుసు. 1952లో జమీన్ నిషేధం చట్టం కింద మీ ఆస్తులన్నీ లాక్కున్నప్పుడు ఉన్నట్టుండి ప్రజలందరినీ పిలిపించి 5 ఎకరాల చొప్పున అందరికీ పంచిపెట్టారు. మీరు మనస్ఫూర్తిగా ఇచ్చారా ఏంటి? ఓ అదన్నమాట సంగతి. ఏదో పెద్ద మేమే ఇచ్చాం, మేమే దానం చేసాం, మేమే పీకామంటూ ఈ రోజు వరకు గొప్పలు చెప్పుకుంటున్నారు. పరువు పోయిన తర్వాత పల్లకి ఎందుకు? కాని మహారాజుకి పట్టాభిషేకమే. మర్యాదగా మాట్లాడు. మా అక్కని పేరు పెట్టి పిలుస్తావా? అరే ఏందయ్యా, చిన్న పిల్లాడిని కొడితే నువ్వు పెద్ద తోప. ఆపండి రాజా. పొలాన్నిచ్చి అమ్మొద్దు అమ్మొద్దు అంటే ఏంటి అర్థం? మేము దాన్ని అమ్ముతాం లేదా తాకట్టు పెట్టుకుని తింటాం. అడిగేదానికి మీరెవరు? రాజా రాజా, మీ దగ్గరికి పోవద్దండి రాజా. చూడకండి రాజా, నా మాట వినండి రాజా. అంతఃపురానికి కాబోయే రాజు మీరు. శవాన్ని చూడకూడదు. అది శవం కాదయ్యా, మా నాన్న.